ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా బుధవారం పోస్ట్ చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసిన ప్రకారం, నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోదీతో అద్భుతమైన ఫోన్ కాల్ జరిగింది. నేను వారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పాను. వారు గొప్ప పని చేస్తున్నారు. నరేంద్ర మోదీ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోదీ స్పందిస్తూ, ట్రంప్ లాగానే తాను భారత్ అమెరికా సమగ్ర భాగస్వామానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తున్నట్లు మోడీ తెలిపారు. ఇక అదే విధంగా మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీజీకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ అసాధారణ నాయకత్వం ద్వారా దేశంలో గొప్ప లక్ష్యాలను సాధించే సంస్కృతిని పెంపొందించారు అని ముర్ము ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. అదేవిధంగా మోదీ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ త్యాగం అంకిత భావానికి చిహ్నమని, కోట్లాది మంది దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తారని అమిత్ షా ఎక్స్లో పోస్ట్ రాసుకొచ్చారు. ఇక ప్రధానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు బర్త్డే విషెస్ చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఆయుష్తో ఉండాలని కోరుకుంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఏపీ, తెలంగాణలో మోదీ పుట్టినరోజు వేడుకలు బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. సరైన సమయంలో సరైన నాయకుడు దొరకడం మా అదృష్టమన్నారు. నిబద్ధత, దృఢ సంకల్పంతో దేశాన్ని ఆయన నడిపిస్తున్నారని చంద్రబాబు నాయుడు కొనియాడారు. అదేవిధంగా అచంచలమైన క్రమశిక్షణ, నిబద్ధతతో దేశానికి ప్రధాని మోదీ మార్గదర్శక శక్తిగా ఎదిగారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా పవన్ కళ్యాణ్ షేర్ చేశారు.